హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువార టాక్స్ 15 బ్లాగ్స్. టుడే రెసిపీ మటన్ గోంగూర కర్రీ. అందుకోసం హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. ఒక పెద్ద కట్ట గోంగూర కట్ట తీసుకున్నాను. ఎర్ర గోంగూర అనమాట. గోంగూరని ఆకులు కట్ చేసేసుకుని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మటన్ శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి మటన్ వేసి మటన్లోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇదిలా ఉడికే లోపల వేరే స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు పక్కన ఒక స్టవ్ పైన గోంగూరలో వాటర్ వేసి ఉడకనివ్వాలి. గోంగూరని చూడండి 5 విజిల్స్ వచ్చేసాయి కుక్కరు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని చల్లారనిద్దాం. ఈ చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 5-6 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఒక 10 మిరియాలు, ఒక ఇలాచీ వేసి పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ మసాలా పౌడర్ని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయింది కదా, మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి ముక్క చక్కగా ఉడికిపోయింది కదా, గోంగూర కూడా ఉడికిపోయింది. ఇలా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా కూడా పౌడర్ చేసేసుకుని ఈ 3 పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కళాయి పెట్టి కళాయి వేడెక్కాక 100 ml ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 4 పచ్చిమిరపకాయలు పొడిగా ముక్కలు కట్ చేసుకుని వేయాలి. ఒక 2 పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. టమాటా ముక్కలు బాగా ఫ్రై చేసి టమాటా ముక్కలు మగ్గడం కోసం కళాయి పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. స్టవ్ సిమ్లో పెట్టి 2 మినిట్స్ తర్వాత టమాటాలు చూడండి చక్కగా మగ్గిపోయినాయి. ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేయాలి. కారం కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. మటన్ గోంగూర కదా, పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసి తర్వాత ఉడకబెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఉప్పు పసుపు వేయాల్సిన అవసరం లేదు, ముందే వేసి ఉడకబెట్టాం కాబట్టి సరిపోతుంది. ఇంకేమైనా సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్లోకి కొన్ని వాటర్ వేసి వాటర్ని కూడా కర్రీలో వేసేసి బాగా మిక్స్ చేసి కళాయి పైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి 50% వరకు కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోంగూరను వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇలా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసి కళాయి పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత బాగా మూత తీసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందాక మసాలా పౌడర్ పెట్టుకున్నాం కదా, మసాలా పౌడర్ని వేసేసి బాగా మిక్స్ చేయాలి. కారం కారంగా ఘాటుగా ఉంటేనే మటన్ గోంగూర కర్రీ చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసి ఉడకనివ్వాలి. బాగా దగ్గరగా అవ్వడం కోసం కళాయి పైన మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి 90% వరకు అయిపోయింది కర్రీ. పైన కొత్తిమీర చల్లేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఒకసారి ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇంకా బాగా దగ్గరగా అవ్వడం కోసం కళాయి పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.